వెల్కమ్ టు షార్ట్ అండ్ సింప్లిఫైడ్. ఈరోజు క్లాసు టీఎస్పిఎస్సి ఒరిజినల్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్లో నుండి ఈ ఎకానమీకి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్లు పికప్ చేసి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొదటి నుండి చివరి వరకు చూడండి. నిజంగా ఇట్లాంటి క్లాస్ ఎందుకు ఇన్ని రోజులు వినలేదా అనుకుంటారు మీరు. దిస్ ఈజ్ మై ప్రామిస్, మీరు వినండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ అంటే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ముందు పెట్టాలనే ఉద్దేశంతో క్వశ్చన్ ఆర్డర్ని మాత్రం ముందుకు తీసుకొచ్చాను. ఇది 4th క్వశ్చన్ యాక్చువల్గా మన వీడియోలో, కానీ దీన్ని ముందు పెట్టాను. ఈ ఉక్కు కర్మాగారం రష్యా సహకారంతో స్థాపించబడింది మరియు 1959లో ఉత్పత్తిని ప్రారంభించింది. ఇదొక స్టేట్మెంట్. కర్మాగారానికి ఇనుప ఖనిజం దల్లి రాజహారా గని నుండి వస్తుంది. బొగ్గు కోర్బా మరియు కార్గాలి బొగ్గు క్షేత్రాల నుండి వస్తుంది. ఈ ప్లాంట్కు నీరు టండూలా డ్యామ్ నుండి వస్తుంది. విద్యుత్ కోర్బా థర్మల్ స్టేషన్ నుండి వస్తుంది. ఈ ప్లాంట్ కోల్కతా ముంబై రైల్వే మార్గంలో ఉంది. ఈ ఉక్కు కర్మాగారాన్ని గుర్తించండి అని 4 ఉక్కు కర్మాగారాల పేర్లు ఇచ్చాడు. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఎంత పెద్దగా ఉంది, ఎంత విస్తృతంగా ఉంది, ఎన్ని విషయాలు మనకి తెలియాలో. ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ తనే ఇచ్చాడు. ఈ ఉక్కు కర్మాగారం రష్యా సహకారంతో ప్రారంభించబడింది, స్థాపించబడింది. ఎప్పుడు స్థాపించబడింది? 1959లో. ఓకే, రైట్, గుడ్. తర్వాత రెండో స్టేట్మెంట్ ఏమిస్తున్నాడు ఇక్కడ? ఈ కర్మాగారానికి ఇనుప ఖనిజం దల్లి రాజహారా గని నుండి వస్తుంది అని చెప్పాడు. తర్వాత మూడో స్టేట్మెంట్ ఏమంటుండు? బొగ్గు కోర్బా మరియు కోర్గాలి బొగ్గు క్షేత్రాల నుండి వస్తుంది అని చెప్పాడు. ఓకే, రైట్. 4 ఈ ప్లాంట్కు నీరు టండూలా డ్యామ్ నుండి వస్తుంది అన్నాడు. తర్వాత 5వది ఈ ప్లాంట్కు విద్యుత్ కోర్బా థర్మల్ పవర్ స్టేషన్ నుండి వస్తుంది అన్నాడు. సో ఈ 5 స్టేట్మెంట్లు ఇచ్చి మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. 6వ స్టేట్మెంట్, ఈ ప్లాంట్ అంటే ఈ స్టీల్ ప్లాంట్ కోల్కతా ముంబై రైల్వే మార్గంలో ఉంది అని మనకి 6 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఒక్క క్వశ్చన్లో 6 స్టేట్మెంట్లు ఇచ్చి క్వశ్చన్ అడిగి ఆన్సర్ మాత్రం చిన్నగా ఇచ్చాడు. చూడండి, ఇందులో ఎగ్జామ్ రాసేటప్పుడు బొకారో ఉక్కు కర్మాగారమా, దుర్గాపుర, ఇవన్నీ కూడా ఒకే రీజియన్లో మనకు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విశ్లేషణ చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ ఎక్కడి నుండి పికప్ చేశాడు అని అంటే ఎన్సీఆర్టీలో నుండి పికప్ చేశాడు. 12th క్లాస్ ఎన్సీఆర్టీ, 12th క్లాస్ ఎన్సీఆర్టీ జాగ్రఫీలో నుండి పికప్ చేసి ఇచ్చాడు దీన్ని. చూడండి ఇక్కడ విశ్లేషణ. ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఒక బిలాయి ఎక్కడుంది? ఇగో ఇక్కడ ఉంది బిలాయి. ఇదేంటిది? స్టీల్ ప్లాంట్ అనే గుర్తిచ్చాడు. సో స్టార్ గుర్తు బ్లాక్లో ఉంది, ఇక్కడ మనం రెడ్గా మారుస్తున్నాం. ఓకే, రైట్. తర్వాత ఈ బిలాయి ప్లాంట్కి ఇప్పుడు మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు చూడండి. ఒక స్టేట్మెంట్ ఇక్కడ ఒకటి. తర్వాత ఈ కర్మాగారానికి ఇనుము ఎక్కడి నుండి వస్తుంది? ఇనుప ఖనిజం రా మెటీరియల్ దల్లి రాజహార గని నుండి. తర్వాత 3 బొగ్గు ఎక్కడి నుండి వస్తుంది? కోర్బా అండ్ కర్గాలి బొగ్గు గనుల నుండి. తర్వాత 4 ఎక్కడి నుండి వస్తుంది? ఈ ప్లాంట్కి నీరు టండువా డ్యామ్ నుండి వస్తుంది. 5 విద్యుత్. తర్వాత 6 ఈ కోల్కతా ముంబై రైల్వే మార్గంలో ఉంది. చూడండి ఇప్పుడు ఇక్కడ కర్మాగారం ఇనుప ఖనిజం దల్లి. చూడండి ఇక్కడ మనకి ఈ చుట్టూ ఈ మ్యాప్లోనే అన్నీ ఉన్నాయి మనకి. రెండవ స్టేట్మెంట్, ఈ కర్మాగారానికి ఇనుప ఖనిజం దల్లి రాజహారా గని నుండి వస్తుంది అన్నాడు. ఎక్కడుంది ఈ దల్లి రాజహారా గని? ఇగో ఇక్కడ ఉంది. సో ఇది ఇనుప ఖనిజం ఇక్కడ నుండి వస్తుంది. తర్వాత దీనికి కావాల్సినటువంటి ఒక బొగ్గు ఎక్కడి నుండి వస్తుంది? కోర్బా నుండి వస్తుంది. ఇగో ఇక్కడ కోర్బా నుండి వస్తుంది. దల్లి అనేది మనకి ఇది రెండో స్టేట్మెంటు. తర్వాత కోర్బా అనేది 3వ స్టేట్మెంటు. తర్వాత ఈ ప్లాంట్కి నీరు టండూలా డ్యామ్ నుండి వస్తుంది. ఎక్కడి నుండి వస్తుందంట? వాటరు టండూలా డ్యామ్ నుండి వస్తుంది. అంటే 4వ స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చాడు. 5వది ఈ విద్యుత్ ఎక్కడి నుండి వస్తుంది? కోర్బా థర్మల్ పవర్ స్టేషన్ నుండి వస్తుంది. సో కోర్బా అనేది ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి థర్మల్ పవర్ స్టేషను ఇక్కడ నుండే
మళ్ళీ ఐదోది కూడా తీసుకుంటున్నారు, పవర్ స్టేషన్. సో 5 స్టేట్మెంట్లు ఇక్కడ ఉన్నాయి. తర్వాత 6వ స్టేట్మెంట్ ఏంటిది? ఇగో ఇది 6వ స్టేట్మెంట్. ఇది రైలు మార్గం రెడ్ది. సో నేను ఇక్కడ ముంబై నుండి హౌరాకు రైలు మార్గాన్ని ఇచ్చాను ఇండియా పటంలో. చూడండి, అంటే ఒకసారి ఒక్క చిన్న మ్యాప్లో నుండి ఇన్ని స్టేట్మెంట్లు ఇచ్చి ఈ క్వశ్చన్ ఇచ్చాడు. కాబట్టి మనం ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క ఆన్సర్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి 4 అంశాలను చూసినట్టయితే, 4 ఇనుప ఖనిజపు కర్మాగారాలను చూసినట్టయితే బొకారో, దుర్గాపూర్, బిలాయ్, రూర్కెలా, వీటి యొక్క డీటెయిల్స్ కూడా ఒకసారి చూడండి. ఇది బొకారో స్టీల్ ప్లాంట్ ఎక్కడి నుండి వచ్చింది? ఇది జార్ఖండ్లో స్థాపించారు. ఎప్పుడు స్థాపించారు? 1965లో స్థాపించారు. ఎవరు సహకారం చేశారు? సోవియట్ యూనియన్ ఇచ్చింది. సో ఇది ఫస్ట్ స్వదేశీ స్టీల్ ప్లాంట్ ఇన్ ఇండియా. తర్వాత బిల్ట్ విత్ ద మోస్ట్ ఇండిజినస్, అంటే స్వదేశీ పరిజ్ఞానంతో మనము స్థాపించిన ఎక్విప్మెంట్స్ తోటి, మెటీరియల్స్ అండ్ నాలెడ్జ్. సో వారి యొక్క సహకారం తీసుకున్నాము, కానీ పూర్తిగా మన యొక్క స్వదేశీ ఎక్విప్మెంట్ తోటే, మెటీరియల్ తోటే, నాలెడ్జ్ తోటే దీన్ని స్థాపించడం జరిగింది 1965లో. తర్వాత రెండోది వచ్చేసి బిలాయ్ స్టీల్ ప్లాంట్. ఎక్కడుంది? ఇది ఛత్తీస్గఢ్లో ఉంది. ఇది ఇది ఎప్పుడు స్థాపించబడింది? 1959లో. దీన్ని కూడా ఎవరు సహాయం చేశారు అంటే సోవియట్ యూనియనే. తర్వాత మూడవది వచ్చేసి దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్. దీన్ని ఎక్కడ లొకేట్ చేశారు? వెస్ట్ బెంగాల్లో. ఇది ఎప్పుడు స్థాపించారు? 1959లో. దీనికి సహకారం అందించినటువంటి వారు ఎవరు? యూకే. సో తర్వాత ఇట్స్ ఎ లీడింగ్ ప్రోడక్ట్ ఆఫ్ లాంగ్ ప్రోడక్ట్స్ అండ్ పైనీర్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై ఆఫ్ ఫోర్జ్డ్ రైల్వే వీల్స్ అండ్ యాక్సిల్స్. సో మనకి రైల్వే వీల్స్ కోసము, తర్వాత రైల్వేకి కావాల్సినటువంటి యొక్క ఎక్విప్మెంట్స్, ఆ యొక్క స్ట్రాంగ్ ఐరన్ కావాల్సినటువంటి స్ట్రాంగ్ ఐరన్ అంతా కూడా ఇగో ఇక్కడ దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ నుండి తీసుకుంటున్నారు. తర్వాత 4వది రూర్కెలా స్టీల్ ప్లాంట్. ఇది ఎక్కడుంది? ఒడిశాలో ఉంది. ఎప్పుడు స్థాపించారు? 1959లో. సో ఇట్ హెల్ప్స్ ఆఫ్ జర్మనీ వారి యొక్క సహకారంతో. ఇట్ వాజ్ ద ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఇండియా. పబ్లిక్ సెక్టార్లో ఇంటిగ్రేటెడ్ అయ్యి స్థాపించినటువంటి ఒక ప్లాంట్ ఇది. సో ఈ యొక్క ప్లాంట్స్ అన్నీ కూడా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి? 1956, 1961 8వ పంచవర్ష ప్రణాళిక, 5వ పంచవర్ష ప్రణాళికలో ప్లాంట్లని స్థాపించడం జరిగింది. ఇవన్నీ ఏంటి అంటే ఎకానమీలో ఇండస్ట్రీ పార్ట్ కింద మనం వీటిని చదువుకోవాల్సి ఉంటుంది. చూడండి ఎంత క్వశ్చన్, ఒక్క క్వశ్చన్ని ఇంత ట్విస్ట్ చేసి ఇంత ఇన్ఫర్మేషన్ చదివితే కానీ ఒక్క మార్క్ సాధించలేమన్నట్టు. అంత సింపుల్గా ఒక మార్క్ రాదు. ఈ ఒక్క మార్కే ఉద్యోగస్తుడికి ఉద్యోగం రాకుండా ఫెయిల్ అయినటువంటి ఒక నిరుద్యోగికి తేడా అయిపోతుంది. సో అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్నట్టు లెసన్ అనేది. సో కాబట్టి ఇలా నీట్గా అబ్జర్వేషన్ చేసి చదవండి. ఇలాంటి క్లాసెస్ మన ఛానల్లో ఇంకా చాలా వస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మీ యొక్క బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటే వారికి కూడా షేర్ చేయండి. తర్వాత ఇంకో క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్గా చెప్పాను కదా, ఇంట్రెస్టింగ్గా ఉండటం కోసము మంచి క్వశ్చన్స్ని ముందు తీసుకొచ్చి పెట్టాను. సో క్రింది ప్రకటనలో భారత ప్రభుత్వం యొక్క భూస్వాస్థ్య కార్డు పథకముకు, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అంటాం దీన్ని, సంబంధించి ఏవి సరైనవి అని అంటున్నారు. ఏవి సరైనవి? సో భారత ప్రభుత్వం యొక్క భూస్వాస్థ్య కార్డు పథకము 2015వ సంవత్సరంలో ప్రారంభించబడింది. ఓకే, ఒక స్టేట్మెంట్. తర్వాత రెండో స్టేట్మెంట్ ఏంటంట, 12 ముఖ్యమైన నేల పారామీటర్స్ అంటాము, పరామితులని తెలుగులో ట్రూ ట్రాన్స్లేషన్ రాశాడు. పారామీటర్స్ ద్వారా ప్రాతినిధ్యం వహించే విధంగా రైతులు తమ భూస్వాస్థ్య పరిస్థితిని తెలుసుకోవడంలో సహాయపడడానికి ఈ యొక్క పథకం ప్రారంభించబడింది. ఓకే. తర్వాత మూడవ స్టేట్మెంట్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, పీహెచ్, ఈసీ, ఆర్గానిక్ కార్బన్, సల్ఫర్, జింక్, బోరాన్, ఐరన్, మాంగనీస్ మరియు కాపర్ అనేవి భూస్వాస్థ్య కార్డు ద్వారా తనిఖీ చేయబడిన పారామీటర్స్. యాక్చువల్గా పారామీటర్స్ దీన్ని తెలుగు ట్రాన్స్లేషన్లో పారామితులు అని రాశాడు. సో ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది ఎగ్జామ్లో. ఇంత లెంతీ క్వశ్చను, తర్వాత ఇన్ని అంశాలు ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఈ 12లో ఏదైనా ఒకటి రాంగ్ ఇస్తే ఈ క్వశ్చన్ని
చేయడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఆన్సర్లో మాత్రం క్వశ్చన్ ఏమో చాలా స్ట్రాంగ్గా ఇచ్చాడు, ఆన్సర్ మాత్రం ఆల్ కరెక్ట్ అని ఇచ్చాడు. అందుకనే కొన్ని ట్రిక్స్లో చెప్తారు, ఎక్కడైనా క్వశ్చన్ ఇట్లా బాగా డీటెయిల్గా వస్తే తప్పని అవుతుంది, ఆల్ కరెక్ట్ అని అవుతుంది అని. సో ఇక్కడ ఆల్ కరెక్ట్. దీని యొక్క డీటెయిల్స్ ఇక్కడ చూడండి, సేమ్ క్వశ్చన్ అదే ఇక్కడ చిన్నగా చేసి దీని డీటెయిల్స్ ఇచ్చాను. ఇక ఎన్ని ఉన్నాయి చూడండి, మనకి ఇక్కడ ఎన్ని 12 ఉన్నాయి, 12 ఉన్నాయి కదా. సో ఇక్కడ కూడా ఇది మోడల్ కార్డ్లో ఉండేటువంటి ఒక పారామీటర్స్. అంటే మనకి మెడికల్ టెస్ట్లో కనుక ఎట్లాంటి పారామీటర్స్, బ్లడ్లో హిమోగ్లోబిన్ ఎంత ఉండాలి, బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి, బ్లడ్లో యూరియా ఎంత ఉండాలి, ఇవన్నీ మనకు వస్తాయి కదా బ్లడ్ టెస్ట్ వెళ్ళినప్పుడు, సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్కి వెళ్ళినప్పుడు. అట్లా ఈ యొక్క సాయిల్ కూడా హెల్త్ కార్డ్ అనేది ఒకటి తయారు చేశారండి. ఈ హెల్త్ కార్డులో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? 12 పారామీటర్స్ ఉన్నాయి. ఇక చూడండి, pH, ఈసీ, కార్బన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్, జింక్, బోరాన్, ఐరన్, మాంగనీస్, కాపర్. సో ఇవన్నీ కూడా పారామీటర్స్. ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ, టెస్ట్ వాల్యూస్, యూనిట్స్ ఎంత, ఏ యూనిట్లో ఉన్నాయి, రేటింగ్ ఎలా ఉంది చూడండి. నార్మల్ రేటింగ్ లో ఉందంట, తర్వాత వెరీ లో ఉంటే డేంజర్గా రెడ్ ఇచ్చాడు, సో గ్రీన్ ఉంటే సఫిషియెంట్గా ఇచ్చాడు. సో ఈ యొక్క కలరింగ్ కూడా అంటే రూరల్ ఏరియాలో ఉండే ఒక ఇలిటరేట్ ఫార్మర్కి కూడా అర్థమయ్యే రీతిలో ఈ యొక్క హెల్త్ కార్డులను తయారు చేసి చూడండి. వాల్యూస్ కూడా పారామీటర్స్ అంటే ఇవి 0 to 1 ఇట్లా, అంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఇలా ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కసారైనా మనము ఏదైనా ఒక స్కీమ్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అన్నప్పుడు ఒకసారి ఏంటిది ఆ కార్డ్ ఏంటిది, ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. పోయినసారి కూడా ఒకసారి ఒక ఎగ్జామ్లో అడిగాడు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని. ఒకసారి ఆ కిసాన్ క్రెడిట్ కార్డుని చూసుంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టేయచ్చు అన్నట్టు. సో ఇట్లనే మనం ఏదైనా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏదైనా పాలసీస్ తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీకి సంబంధించినటువంటి ఒక కార్డు అయితే కార్డు, లేదంటే ఒక స్కీమ్ అయితే దాని యొక్క పారామీటర్స్, వాల్యూస్ ఒకసారి చూడండి. తర్వాత మూడో క్వశ్చన్గా 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను వాటి అక్షరాస్యత రేటును బట్టి ఆరోహణ క్రమంలో రాయండి అంటున్నాడు. ఆరోహణ క్రమం అంటే కింది నుండి పైకి అన్నట్టు. సో 1 to 10 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇట్లా అన్నట్టు. సో అవరోహణ అనగానే ఇలా రాసుకోండి, అంటే 10 to 1 అలా వచ్చినప్పుడు మీకు ఈజీగా మీరు గుర్తుపడడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కేరళ, లక్షద్వీప్, మిజోరం అని ఇచ్చాడు. సో ఏబిసిడి ఇక ఆర్డర్ కరెక్ట్గానే ఉంది అని అంటున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి ఒక సెన్సస్ని మీరు వికీపీడియాలో ఒకసారి చూసినట్లయితే ఈ మ్యాప్లో ఫుల్గా ఉన్నటువంటి స్టేట్స్ 3 ఉన్నాయి. అవేంటి 90 నుండి 94 ఉన్నటువంటి ఒక లిటరసీ సాధించినటువంటి ఒక రాష్ట్రాలు 3 స్టేట్లు ఉన్నాయి. ఆ 3 స్టేట్లను ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ కేరళ, తర్వాత 2 లక్షద్వీప్స్, తర్వాత 3 మిజోరం. చూడండి, అంటే ఒక్కసారి మనము కనుక సెన్సస్ మ్యాప్ లిటరసీ ఒకసారి చూసామనుకోండి, ఒక మార్క్ వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కడ మన టైంని వెచ్చించాలి అనేది తెలియాలి. కాబట్టి అన్నెసెసరీగా వచ్చిన మార్కెట్లో వచ్చిన కంపైలేషన్స్ అన్నీ చూడొద్దు. మన యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసేటువంటి పబ్లికేషన్స్ లేదంటే వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లను ఒక్కసారి జస్ట్ అట్లా ర్యాండమ్గా మీరు మొబైల్లో కానీ లేదంటే హార్డ్ కాపీలో కానీ సాఫ్ట్ కాపీలో కానీ ఒకసారి అట్లా తిరిగేసి ఒకసారి అబ్జర్వ్ చేసి గ్లాన్స్ చేస్తే మీరు దీన్ని ఆన్సర్ పెట్టేయచ్చు అన్నట్టు. చూడండి, ఇక్కడ స్టాటిస్టికల్ ఆఫీస్ NSO డేటా, కేరళ హ్యాస్ ద హైయెస్ట్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా at 96.2% and followed by the Mizoram at 91.58% and Lakshadweep's 92.28%. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది కేరళ ఫస్ట్, మిజోరం థర్డ్, లక్షద్వీప్ సెకండ్. సో ఇది ర్యాంకింగ్. కేరళ 96, మిజోరం 91.58, సో లక్షద్వీప్స్ ఇది. కాబట్టి ఇంత ఈజీగా దీన్ని క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు అన్నట్టు. తర్వాత ఇక ఫస్ట్ నుండి క్వశ్చన్స్ ఒకసారి సీక్వెన్స్కి వెళ్దాం. తర్వాత అకార్డింగ్ టు ద కామర్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 2022 మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ 1 with list 2 in reference to the exported commodities
ఫ్రమ్ తెలంగాణ ఇన్ ద ఇయర్ 2021 and 22. ఏం లేదు 2021-22లో తెలంగాణ రాష్ట్రం నుండి ఎక్స్పోర్ట్ కమాడిటీస్లో ఈ పర్సంటేజెస్ ఏ దానికి మ్యాచ్ అవుతుంది. ఇక్కడ లిస్ట్ 1 అని ఇచ్చాడు, ఇక్కడ లిస్ట్ 2. ఇది సిబిటి ఎగ్జామ్ కాబట్టి దగ్గరికి వచ్చేసాయి. సో ఇది సపరేషన్. సో ఇక్కడ చూడండి, మనకి ఫార్మాసిటికల్లో తెలంగాణ అనేది మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి స్టేట్. తర్వాత మన తెలంగాణలో అత్యంత ధనవంతులు కూడా ఈ యొక్క ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ నుండి మాత్రమే ఉన్నారు ఎక్కువగా. తర్వాత ఫెయిర్గా వాళ్ళు వ్యాపారం చేసి సంపాదించింది. తర్వాత ఆర్గానిక్ కెమికల్స్ అంటే ఏంటిదో కూడా తర్వాత చెప్తాను ఒకసారి. తర్వాత ఎలక్ట్రికల్ మెషినరీ. సో వీటి పర్సంటేజ్ మ్యాచింగ్ ఏంది అని అంటున్నాడు. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఎలక్ట్రికల్ మెషిన్లో మనము పెద్దగా ఏమీ ప్రతిభ సాధించలేదు కాబట్టి ఈ 3 and C అనేది మనం ఒకటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్. 3 and C ఓకే అయిపోయింది. కానీ ఎక్కడైతే ఫార్మాసిటికల్ ఆర్గానిక్ కెమికల్స్ అనే దానికి వచ్చేకల్లా మన కన్ఫ్యూజన్, అంటే మనకి ఉన్నటువంటి జనరల్ నాలెడ్జ్ తోటి అయితే ఫార్మాసిటికల్లో మన తెలంగాణ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది కాబట్టి 33.9% అని మనం పెట్టే అవకాశం ఉంది. 33.9 అని పెట్టినామంటే కరెక్ట్ అయిపోతుంది. తర్వాత ఆర్గానిక్ కెమికల్స్ ఏంటిది 2A 23.41. సో ఈ విధంగా మనము ఈజీగా దీన్ని క్రాక్ చేయొచ్చు. ఆర్గానిక్ కెమికల్స్ 23.41%, ఫార్మాసిటికల్స్ 33.9%, ఎలక్ట్రికల్ మెషినరీ వచ్చేసి 5.47%. ఈవెన్ మనకి 2019 నుండి వచ్చినటువంటి కరోనా పాండమిక్లో మన వ్యాక్సినేషన్స్ అన్నీ కూడా ఎక్కడ నుండి, హైదరాబాద్ నుండే మనకి వచ్చినటువంటి యొక్క మంచి మంచి వ్యాక్సినేషన్స్. తర్వాత ఉత్పత్తి విధానం అంతా కూడా భారత్ బయోటెక్ నుండి మనం ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్స్పోర్ట్ చేసాము. అందుకనే ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ 33.9%కి వచ్చింది ఫార్మాసిటికల్. సో ఇది ఈజీగా మనము ఆల్రెడీ కరెంట్ అఫైర్, ఇది మనకి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్ కాదు. తర్వాత ఇక్కడ మనకి తెలియని, అంటే ఎప్పుడు షాడో ఏరియాలో ఉండేది అంటే ఆర్గానిక్ కెమికల్స్. ఇక్కడ నేను ఈ యొక్క ఆర్గానిక్ కెమికల్స్కి సంబంధించి డీటెయిల్స్ ఇస్తున్నాను చూడండి. ఆర్గానిక్ కెమికల్స్ ఏంటి అంట, ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ కెమికల్స్, ట్యానింగ్ అండ్ డైజ్, ఆగ్రో కెమికల్స్, ప్లాస్టిక్స్, సింథటిక్స్ రబ్బర్ అండ్ సో మీథైల్ బెంజోయిక్ యాసిడ్, క్లోరో బెంజోయిక్ యాసిడ్. చూడండి ఎంత ఈ ఆర్గానిక్ షాడోగా మనము ప్రిపేర్ అవ్వకుండా వదిలేస్తూ ఉన్నాం. సో ఇవి 23.41% కలిగి ఉన్నాయి. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ని ఇన్ డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేద్దాం. వీడియో లెంత్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో దీన్ని ఇంకా మరిన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. మొత్తం 19 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పటివరకు మనము కొన్ని క్వశ్చన్స్ మాత్రమే చూసాము. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.